డాక్టర్ గారు, అమావాస్య నాడు ఏ కొత్త పని మొదలుపెట్టినా వినాశనమే అని ఎందరో అనుకుంటారు కదా! ఈ విషయం గురించి మీరేమంటారు? ఇది కేవలం మూఢనమ్మకం అమ్మా. అమావాస్య అయిన ఒకటే, పౌర్ణమైన ఒకటే. ఏ మాత్రమే సరే భూగోళ శాస్త్రం గురించి తెలుసుకున్నట్లయితే, ఈ ఖగోళ శాస్త్రం గురించి తెలుసుకున్నట్లయితే ఇలాంటి స్టూపిడ్ ఆలోచన మాటలు మాట్లాడాలి. ఏ మాత్రం సైన్స్ తెలియకపోవడం వల్ల మాట్లాడే మాటలు అంతే. అమావాస్య అయినా పౌర్ణమి అన్ని రోజులు ఒకటే. ఒక మంచి రోజు చెడ్డ రోజు లేదు, ఒక వర్జ్యం లేదు, వారం అలానే లేదు, వర్జ్యం వారం లేదు. దాని గురించి కొద్దిగా వివరంగా తెలుసుకుందాం మనం. అంటే ఈ ఆస్తికత్వం మనుషుల్ని ఆలోచన చేసి ఎన్ని బూటక కబుర్ని నిజాలుగా చాలామంది చేస్తున్నారు. ఇప్పుడు ఇవాళ అమావాస్య వద్దు, అమావాస్య వెళ్ళాక చేద్దాం, లేదా 2 రోజులు అమావాస్య వస్తుంది, అమావాస్య అయ్యాక చేద్దాం. పోస్ట్పోన్ చేస్తారు పనులని. 2-3 రోజులు ఈ వారం రాబోతుంది, అమావాస్య రాబోతుంది, వద్దు వద్దు. ఏంటి మనిషి బ్రెయిన్ అంతా అలాగ కలుషితం చేసింది ఏంటి? ఈ మతం, ఈ మత విశ్వాసాలు పాయిజన్ చేసి పరుస్తుంది. ఈ మతం అనేది మనుషుల బ్రెయిన్ ఆలోచనల్ని. ఎంత చదువుకున్నా సరే అమావాస్య పౌర్ణమి, అరే వాళ్ళకి అన్నీ తెలిసినా సరే, అంతా తెలిసినా సరే మతం వాళ్ళ బుర్రల్ని పరిగ్రహం చేస్తుంది. ఎప్పుడైతే ఆచరణ వచ్చేటికల్లా పరిగ్రహం. ఇది చాలా మతం అనేది మత్తుమని, కార్ల్ మార్క్స్ అని మతం మత్తు ముందు నిజంగా మత్తుమని అంతకంటే ఘోరమైంది. మనిషి తన తెలివితేటలు పూర్తిగా మోక్షానికి తాగడు పెట్టేస్తాడు. మతంలో ఉన్న మనిషి తన తెలివితేటల్ని మోక్షానికి తాకట్టు పెడతాడు. అంచేత మతంలోని వ్యక్తి తెలివిగా మాట్లాడతాడు అనుకుంటే సరిపోతుంది. ఎంతమంది అమావాస్య మాట్లాడతారు? ఎంతమంది అమావాస్య చెడు, అమావాస్య అంటే చెడు. విచిత్రం ఏంటంటే ఈ పక్కన ఉన్న తమిళనాడులో అమావాస్య మంచి రోజు, ఆంధ్రాలో చెడ్డ రోజు. అసలు ఎప్పుడే ఆలోచించాడా? మనకేంటి ఇక్కడి కాస్త ఈ ఆంధ్ర తెలంగాణ మనం పెట్టుకున్న భౌగోళికంగా మనం పెట్టుకుని ఏర్పాటు చేస్తుంది. ఇక్కడ వాళ్ళకి ఈ చెడే అక్కడ మంచి ఎలా అయ్యిందండి? ఎవడైనా ఆలోచిస్తాడా? ప్రశ్నిస్తాడా? పరిశీలిస్తాడా? పరీక్షిస్తాడా? లేదు. అంటే మతం మనిషిని ఇక మూర్ఖుడిగా ఉంచుతుంది. ఏడ్చేస్తారు మూర్ఖుడు అంటే, కానీ మూర్ఖుడిగా ఉంచుతుంది. అంతే. దీని గురించి మనం చెప్పుకున్నాం. ఇది మంచి ముహూర్తం, ఇది రాహుకాలం, ఇది యమగండం, ఇప్పుడు పని మొదలు పెడితే అపశకునం వంటి నమ్మకాలు విస్తృతంగా మనకి వింటూ ఉంటాం మాటలు, అంతే కదా. ఇది మంచి ముహూర్తం అంటాడు, ఇది రాహుకాలం అంటాడు, ఇది యమగండం అంటాడు, ఇప్పుడు పని మొదలు పెడితే అంతా అపశకునం అంటాడు. ఇల్లు కట్టడం, వివాహం చేసుకోవడం, వ్యాపారం ప్రారంభించడం, ప్రయాణాలు చేయడం, పిల్లల చదువులు మొదలుపెట్టడం, అంటే ఎన్నో పనులకి మంచి సమయం కోసం ఎదురు చూడడం ఉంటుంది కదా అన్నీ. అయితే శాస్త్రీయ దృష్టితో పరిశీలిస్తే మంచి సమయం, చెడు సమయం అనే భావనలకు ప్రకృతిలో కానీ విజ్ఞానశాస్త్రం ఎలాంటి ఆధారం లేదు. సైన్స్ ఈజ్ ట్రూత్. సైన్స్ అనేది సత్యం చెబుతుంది. సత్యం మీద సైన్స్. ఆ సైన్స్లో ఎక్కడా లేదు. ఎక్కడుంది? పనికిరాని మత గ్రంథాల్లో ఉంది, పనికిరాని మత విషయాల్లో ఉంది. కాలం అంటే ఏంటి అసలు? మంచి కాలం, మంచి సమయం, చెడు సమయం అంటే ఈ కాలం అనేది ఏంటి? కాలం ప్రకృతిలో జరిగే సంఘటనలు కొలవడానికి మనిషి రూపొందించుకున్న ప్రమాణం. మనిషి రూపొందించుకున్నాడు ఈ కాలం. ఉదయం రాత్రి, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రి. మనిషి మనం పెట్టుకున్నాం, అంత పేర్లు పెట్టుకున్నాం, టైం పెట్టుకున్నాం. భూమి తన అక్షంపై తిరగడం వల్ల పగలు రాత్రి ఏర్పడతాయి. సూర్యుని చుట్టూ భూమి తిరగడం వల్ల సంవత్సరాలు ఏర్పడతాయి. ఒక సంవత్సరం పూర్తి తిరిగి రావడానికి 1 సంవత్సరం పడుతుంది. గంటలు, నిమిషాలు, సెకండ్లు అన్నీ మానవుడు రూపొందించిన కొలతలు మాత్రమే. అక్కడేం లేవు ప్రకృతిలో. ఇన్ని గంటలు, ఇన్ని నిమిషాలు, ఇన్ని సెకండ్లు అనుకున్నాం. సూర్యుడు
సూర్యుని చుట్టూతా భూమి తిరిగి రావడం ఒకచోట మలయ్యి మళ్ళీ అక్కడ రావడానికి 1 సంవత్సర కాలం. ఇది కూడా మనమే పెట్టుకున్నాం 1 సంవత్సర కాలం అని. ఈ గంటలు సెకండ్లన్నీ మనం ఏర్పాటు చేసుకున్నాం అంతే. మనం ఏర్పాటు చేసుకున్నాం, అంతేగాని ప్రకృతిలో లేవు అలాగా. గంటలని నిమిషాలు అనొచ్చు, నిమిషాలు గంటలు కూడా అనొచ్చు, ఎవరినైనా రివర్స్ చేసుకోవచ్చు. అంటే ఉదయం 9:10 విశ్వంలో ఏదైనా ప్రత్యేక శక్తి పనిచేస్తుందని, లేదా మధ్యాహ్నం 1:30కి దురదృష్టి శక్తి ఏర్పడుతుంది. కానీ సైన్స్లో ఎక్కడా చెప్పలేదు. చూద్దాం అనుకో, ఉదయం 9 ఇది చాలా మంచి టైం, మధ్యాహ్నం 2 చాలా చెడ్డ సమయం. సైన్స్ చదివిన ఒక్కడ చెప్పమను, అలా ఎక్కడ ఉందేమని చెప్పమను ఒకడైనా. కానీ మంచి పంచాంగాలు మాత్రం కోకొల్లగా పనికిరానివన్నీ చెప్పేసి. ఎవడు రాసి పంచాంగాలు ఎవరు రాశాడు? కూర్చొని శాస్త్రులు గారు రాసి పరిచేశాడు అంతే. ఎవరు ఏర్పించారు? ఈ పనికిరాళ్ళందరూ కూర్చుని ఇది అని పెట్టేసుకున్నారు మనుషులు. వీళ్ళు ఆపాదించారు. ఈ పంచాంగాలన్నీ కొంతమంది కూర్చుని ఆపాదించారు. ఏ సైన్స్ కాదు. పని పాట లేనివాడు కూర్చుని దానికి ఈ పేర్లు పెట్టి ఆ పేర్లు పెట్టి ఈ గంటన్నారు ఆ గంట ఈ నిమిషం ఆ నిమిషం ఆ గడి ఈ గడి అని పెట్టేసి వాటన్నిటిని పని పాట లేనివాడు పెట్టి ప్రజలందరినీ దానిలో ఆ యొక్క సాలిగూడిలో బంధించేశారు. అంతేగాని వీడికి ఏమీ లేదు. సైన్స్ ప్రకారంగా వీటికి ఎటువంటి విలువ లేదు. సూర్యుడు అందరికీ ఒకే విధంగా ఉదయిస్తారు. రైతు విత్తనం వేసినా, శాస్త్రవేత్త ప్రయోగించి ప్రారంభించిన, వైద్యుడు శస్త్రక్రియ చేసిన, విద్యార్థి పరీక్ష చేసిన సమయం అందరికీ ఒకటే ఆ సమయంలో. సూర్యకాంతి, గురుత్వాకర్షణ, గాలి, నీరు, ఉష్ణోగ్రత వంటి ప్రకృతి నియమాలు ఎవరైనా రాహుకాలంలో పనిచేస్తారని మారిపోవు. ఎన్ని ఉన్నా సరే, సూర్యకాంతి కావచ్చు, గురుత్వాకర్షణ కావచ్చు, గాలి కావచ్చు, నీరు కావచ్చు, ఉష్ణోగ్రత వంటి ప్రకృతి నియమాలు ఏవైనా సరే రాహుకాలంలో చెడిపోవడం ఉంటుంది. ఎప్పుడు ఒకటేలా ఉంటుంది. అంతేగాని ఆ టైంలో చెడిపోవడం ఉండదు. రాహుకాలంలో పనిచేసే అపజయం వస్తుందా అనుకుంటే, అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా వేలాది విమానాలు ఎగురుతున్నాయి. అవన్నీ ప్రమాదానికి గురవాలి కదా. మా రాహుకాలంలో పనిచేసే అపజయం వస్తున్నానో లేదా ఇంకేదో జరుగుతున్నానో ప్రమాదం జరుగుతుందో అనుకోవచ్చు. మరి ఎన్నో విమాన ప్రపంచంలో జరుగుతాయి. మన భారతదేశంలో ఈ చెత్త నమ్మకాలు మరి ఎన్నో వాళ్ళందరికీ ఏమవుతుంది? అదే సమయంలో లక్షాది శస్త్రక్రియలు చేస్తున్నారు. వాళ్ళందరూ చెప్పి విఫలం అవుతున్నాయా? ఏమైనా అయిపోతున్నాయా? నేను ఏమీ లేదు. శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తారు, అవన్నీ విఫలం అవుతున్నాయా రాహుకాలంలో? షేర్ మార్కెట్లో ₹1,00,00,000 లావాదేవీలు జరుగుతాయి, అవన్నీ నష్టమేనా? చూద్దాం, ఆలోచిద్దాం. ఎన్నో జరుగుతాయి. మనం చేయాల్సిన పక్కన చూడండి. విజయం వైఫల్యానికి కారణం ఏంటి? ఏ పని విజయంతో కావాలంటే సరైన ప్రణాళిక కావాలి, సరైన జ్ఞానం ఉండాలి, సరైన కృషి ఉండాలి, అనుభవం ఉండాలి, సమయ పాలన ఉండాలి, పరిస్థితుల అవగాహన ఉండాలి. అంతేగాని రాహుకాలం ఈ కాలం ఆ కాలం కాదు. ఏం కావాలి? పంచాంగ సక్సెస్ అవ్వాలంటే ప్లానింగ్ ఉండాలి, సరైన నాలెడ్జ్ ఉండాలి, ఎఫర్ట్ ఉండాలి, టైం ప్రకారం చేయడం ఉండాలి. అప్పుడు ఆ టైంలో పరిస్థితులు ఎలా జరుగుతుందంటే వాతావరణం ఎలా ఉంది అని తెలియాలి. అంతేగాని రాహుకాలం ఇంకో కాలం అని కాదు. అంటే మంచి ముహూర్తంలో పనిచేసేవాడు కూడా మంచి ముహూర్తం చేయొచ్చు. ఇప్పుడు పెళ్ళిళ్ళు చేస్తారు, మంచి ముహూర్తం, దేవతలు ఆకాశంలోంచి దీవిస్తు సమయంలో అని చెప్పి పెళ్లి చేస్తారు. ఎన్ని పెళ్ళిళ్ళు పెటాకులు అయిపోతున్నాయి, ఎన్ని పనులు పాడైపోతున్నాయి. మంచి సమయంలో చేస్తున్నారు. మనకి సైకాలజీ ప్రకారంగా ఒకటి ఉంది. ఏంటంటే రాహుకాలంలో పెళ్ళి ఒకసారి ప్రమాదం జరిగితే, రాహుకాలంలో ఏదైనా సరే ఒక ప్రమాదం జరిగితే దాన్ని గుర్తుంచుకుంటారు. రాహుకాలం వెళ్ళడం వల్ల పెళ్ళి కానీ ఏదైనా కానీ వెళ్ళారు, రాహుకాలం వెళ్ళారు అనుకున్నాం. అది ఏ పెళ్లి చేసుకున్నారో ఏది చేస్తే ఆ సమయంలో బయటకు వెళ్ళారనుకున్నాం. వెళితే ప్రమాదం అవుతుందా?
అవును, అది కాదు, అందరు కావాలి. ఎప్పుడో ఒకసారి ఇది జరిగిందనుకో, చూసా రాహుకాలంలో ఈ పని మొదలుపెట్టబట్టి, ఈ పెళ్లి చేయబట్టి, వీళ్ళు బయటికి వెళ్ళబట్టి రాహుకాలంలో ఇది జరిగింది అంటారు. ఎన్నో ఆ సమయంలో ఎన్నో జరిగాయి, ఎన్నో సఫలమైన పట్టించుకోరు. ఏదైతే ఫెయిల్ అయిందో అది ఒక్కటే పట్టించుకుంటారు. ఇవి ఆ టైంలో చేయబట్టాయి. ఆ రంగంలో ఎన్నో రైళ్ళు వెళ్తాయి, ఆ రైళ్ళు బస్సులు వెళ్తాయి, ఎంతమంది వెళ్తారు, వాళ్ళెవ్వరికీ ఏమలా. ఏదో ఒక్కటి జరిగితే మాత్రం మన సైకాలజీ సార్ రాహుకాలంలో చేయబట్టి నష్టం జరిగింది అంటే సైకలాజికల్గా మనకు కావాల్సింది అన్వయించుకుంటాం, కావలసింది అన్వయించుకుంటాం. కానీ అదే రాహుకాలంలో 100 సార్లు సురక్షితంగా వెళ్ళిన విషయాలు కూడా ఎన్నో ఉంటాయి. అలాగే మంచి ముహూర్తంలో పెళ్ళి జరిగిన విడాకులు చేసిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. చెడు ముహూర్తంలో పెళ్లి చేసిన జీవితాంతం సంతోషం జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు. అంటే మనకు నచ్చిన విధానం మాత్రం గుర్తుంచుకోవడం మూలం. మనకేది మంచిది ఉందో అది మంచి విషయం. ఏ సిద్ధాంతమైన శాస్త్రం ఇదని చెప్పాలంటే ఎవరైనా పరీక్షించగలగాలి. సైన్స్ అంటే ఎవరైనా పరీక్షించగలగాలి. ప్రతిసారి ఒకటే ఫలితం రావాలి. ప్రపంచంలో ఎక్కడైనా సరే అదే పని జరగాలి. రాహుకాలంలో తప్పు జరుగుతుందంటే అది పరీక్ష చేసి తేలాలి. ప్రతిసారి జరగాలిగా, అది ప్రతిసారి ఒకటే ఫలితం రావాలి. ఇలా ప్రపంచంలో ఎక్కడ అదే విధంగా జరగాలి. అంటే రాహుకాలం, యమగండం, దుర్ముహూర్తం వంటి వాటికి ఏ ఒక్కటి అవ్వదు. జపాన్, అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో అంతరిక్ష నౌకలు, అణువిద్య కేంద్రాలు, భారీ పరిశ్రమలు, వైద్యశాలలు, విశ్వవిద్యాలయాలు ఉన్నాయే. వీళ్ళెన్నో పనులు చేస్తుంటారు. వాళ్ళు ఎవరు రాహుకాలం చూడరు. ఎందుకంటే ఈ మూఢనమ్మకం లేదు. జపాన్ కావచ్చు, అమెరికా కావచ్చు, జర్మనీ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, కెనడా కావచ్చు, ఆస్ట్రేలియా అంటే ఇలాంటి ఎన్నో దేశాలు ఉన్నాయి. వాళ్ళు రాకెట్ లాంచ్ చేయాలన్నా, అణు విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నా, భారీ పరిశ్రమలు పెట్టాలన్నా, వైద్య హాస్పిటల్స్ ఏమైనా ఆపరేషన్ చేయాలన్నా, విశ్వవిద్యాలయాలను ప్రారంభించాలన్నా ఎవరి రాహుకాలం మంచిగా చూడరు. మన భారతదేశంలోని ఈ మూఢనమ్మకం, పిచ్చి నమ్మకం ఏంటి, మనం ఇంత మూర్ఖంగా ఎందుకు ఉందాం అనిపిస్తుంది. కారణం మతం. ఈ మతం మనిషిని అసలు గందరగోళం చేసి పారేస్తుందండి. చెత్త అంతా పెట్టేసి గందరగోళం చేసి లేని ఒక నిజాలుగా నమ్మిస్తుంది మతం. ఈ మతమే దీని మూలం అంతా. అంచేత మన అమెరికా, జపాన్ చూస్తున్నా, అమెరికా చూస్తున్నా, జర్మనీ చూస్తున్నా, ఫ్రాన్స్ చూస్తున్నా, కెనడా చూస్తున్నా, ఆస్ట్రేలియా ఏం చూస్తున్నా సరే వాళ్ళు విజ్ఞాన శాస్త్రంలో, సాంకేతికలో ప్రపంచానికి నాయకత్వం ఇస్తున్నారు. ఈ చెత్తను తీసుకుంటే రావుకాలం ఏం చూడలే కదా. నిజమైన మంచి సమయం ఏదంటే, మంచి సమయం అంటే మనం మంచి పని ప్రారంభించే సమయమే. మంచి సమయం అంటే ఏది, మంచి పని చేయగల సామర్థ్యం పని చేయడం మంచి సమయం, అంతేగాని ఇంకేం కాదు. పని ప్రయోజనానికి సరైన ఆలోచన కావాలి, ధైర్యం కావాలి, శ్రమ కావాలి, బాధ్యత కావాలి. అంచేత ఒక రైతు వర్షం కురుస్తున్నప్పుడు రాహుకాలం విత్తనం వేయకుండా ఆగితే పంట నష్టపోతుంది. అక్కడ రాహుకాలం పాడో కాదు, వర్షం కురిసినప్పుడు విత్తనం వేయాలి. వర్షం చేయకుండా మంచి సమయం చెప్పి ఎండిపోతే ఎండలు ఉంటే ఏంటి లాభం? అది మంచి సమయం. వర్షం కురిసేమో చెడు సమయం వాడికి. రాహుకాలం ఉంది అక్కడ. అలా కాదండి. మరో రైతు శాస్త్రీయ వ్యవసాయ పద్ధతిని అనుసరించి వర్షం వచ్చేవాడు వెంటనే విత్తనం వేస్తే మంచి దిగుబడి వస్తుంది. వాడేమో మూఢనమ్మకాలతో ఉన్నవాడేమో వర్షం కురుస్తున్న విత్తనం వేయడు, నేల తడిగా ఉండదు, ఎండిపోయి ఉంటుంది, విత్తనం వేస్తాడు, ఎందుకు పనికిరాదు. శాస్త్రీయ విజ్ఞానం ఉన్నవాడు ఏం చేస్తాడు, వాడు శుభ్రంగా వర్షం కురిసి నేల తడిగా ఉన్నప్పుడు విత్తనం జరుగుతాడు, చక్కటి దిగుబడి వస్తుంది. అంచేత మంచి సమయం చెడు సమయం అనే భావనకు శాస్త్రీయ ఆధారం లేదు. ఇది సాంప్రదాయంగా వచ్చేటి విశ్వాసం మాత్రమే. అంచేత ఇటువంటి మూఢనమ్మకాలు విన్నాడి అందరూ శాస్త్రీయ విజ్ఞానం అలర్చుకోవాలి. అప్పుడే మనం హాయిగా ఉంటాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన
సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.